హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా మనకి రైల్వే నుండి భారీగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటాం మనం, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందులో ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. నేను బిఫోర్ వీడియోలో క్లియర్ కట్గా ఆ వీడియోలో ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో ఎవరు ఎలిజిబుల్, నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటి యొక్క పిఎంటీ ఎలా ఉంటుంది, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓవరాల్గా నేను బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. ఇక చాలామంది అడుగుతున్నారు ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేసి. ఒకసారి చూడండి, ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో ఫస్ట్ మీకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సిబిటి చాలా ఇంపార్టెంట్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒకే ఎగ్జామ్తో మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సిబిటి తర్వాత మీకు ఏముంటుంది అంటే పీఈటీ ఉంటుంది. పీఈటీ తర్వాత ఏముంటుంది అంటే పిఎంటీ ఉంటుంది. పిఎంటీ తర్వాత ఏముంటుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది మీకు సెలక్షన్ ఆర్డర్. సిబిటి అయిన తర్వాత సిబిటి అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది అది చూసినట్లయితే సిబిటి అనేది 120 మార్క్స్ ఉంటుంది. ఈ 120 మార్క్స్కి ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో, మన కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళే ఈ సిబిటి 1 క్వాలిఫై అవుతారు. సిబిటి తర్వాత పీఈటీకి వస్తారు. ఆ సిబిటిలో మనకి ఏముంటాయి అనేది చూసినట్లయితే ఫస్ట్ మనకి జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే మనకి 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్, దాన్ని అథమెటిక్ అంటాం. అథమెటిక్ నుండి 35 క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా రీజనింగ్ నుండి మనకి 35 క్వశ్చన్స్ ఇస్తారు. ఓవరాల్గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయండి. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అండి. సింపుల్గా 120 మార్క్స్ 120 క్వశ్చన్స్. టైం చూసినట్లయితే మనకి 120 మినిట్స్ టైం ఇస్తారండి. 120 మినిట్స్ టైం ఇస్తారు. అయితే మనకి ఇక్కడ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ జనరల్ అవేర్నెస్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్కి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ మీకు చూసినట్లయితే నేను ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తానంటే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేస్తానండి. ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ రైల్వే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మేజర్గా మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా మీకు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఎన్సీఆర్టీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు మాకు సింగిల్ బుక్కే కావాలి అంటే మేము ఇప్పుడు అన్ని ఎన్సీఆర్టీ చదవలేము అనే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు మీడియం అయితే అప్డేటెడ్ హైటెక్ బుక్ చదవండి. అప్డేటెడ్ హైటెక్ బుక్ అండి, అప్డేటెడ్ వెర్షన్. ఓకేనా? అదే ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే లూసెంట్ జనరల్ అవేర్నెస్ అనేసి ఉంటుందండి. ఈ లూసెంట్ కానీ లేకపోతే హరియాంత్ పబ్లికేషన్ మ్యాక్సిమం ఈ బుక్స్ అనేవి సరిపోతాయండి. ఇక్కడ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ మోస్ట్ మీరు ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీ లేకపోతే మీకు ఓన్లీ సింగిల్ బుక్కే కావాలనుకుంటే హైటెక్ అప్డేటెడ్ బుక్ తీసుకోండి, లేదా లూసెంట్. ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే లూసెంట్. ఇంకా మీకు ప్రాక్టీస్ చేయాలి, బాగా ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు మాక్ టెస్ట్ తీసుకోండి. ఆ మాక్ టెస్ట్ కూడా ఎక్కడ తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ యాప్లో తీసుకోండి. టెక్స్ట్ బుక్లో మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఇది ఓవరాల్గా కంప్లీట్ టెస్ట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ యాప్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు సాల్వ్ చేయొచ్చు. తర్వాత మ్యాథ్స్కి వచ్చినట్లయితే మ్యాథ్స్ చూసినట్లయితే మీకు కాన్సెప్చువల్గా కావాలి అంటే మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే గగన్ ప్రతాప్ తీసుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గగన్ ప్రతాప్ తీసుకోండి, లేదా రాకేష్ యాదవ్ కానీ పినాకిల్. ఓకేనా?
ఇవన్నీ కాన్సెప్ట్స్ వైజ్గా బుక్స్. మీకు పినాకిల్ కూడా చాలా బాగుందండి, రీసెంట్ వెర్షన్ కూడా చాలా బాగుంది. మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలంటే గగన్ ప్రతాప్ ఇవన్నీ బాగుంటాయండి. పినాకిల్ కూడా మీకు ఎలా ఉంటుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి. అలాగే గగన్ ప్రతాప్ సార్ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయండి. మీకు క్లాస్ నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగు మీడియం పీపుల్కి, తెలుగు మీడియం అయితే ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలంటే ఐరైజ్ ఇన్స్టిట్యూట్ యొక్క 2.0 మ్యాథ్స్, ఐరైజ్ ఇన్స్టిట్యూట్ యొక్క మ్యాథ్స్ 2.0 బుక్ మీరు తీసుకుంటే ఇది కాన్సెప్ట్ వైజర్గా బాగుంది. దీంతో పాటుగా మీరు రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో మీరు టెస్టులు రాసుకోవడం బెటర్. అదేవిధంగా మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఫాలో అవుతుంటే ఆ ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా రీజనింగ్కి ప్రీవియస్ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. పినాకిల్ బుక్ తీసుకోండి. అదేవిధంగా మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ పై ఆర్ఎస్ అగ్రవాల్ ఉంటుందండి. ఆర్ఎస్ అగ్రవాల్ ఈ బుక్ తీసుకోండి, మీకు రీజనింగ్ ఉపయోగపడుతుంది. రీజనింగ్ తెలుగు మీడియం అయితే ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ఫాలో అవ్వండి. మీకు పప్పుల శివాజీ నెక్స్ట్ తెలుగు మీడియంలో చాలా మనకి అవైలబుల్గా ఉన్నాయండి తెలుగు మీడియం బుక్స్. బట్ మేజర్గా ఈ ఆర్ఎస్ అగ్రవాల్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. మ్యాక్సిమం మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతే నెక్స్ట్ ఈ రెగ్యులర్గా మీరు టెస్ట్ రాస్తారు కాబట్టి ఇందులో ఆ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది ఓవరాల్గా మనకి బుక్స్ గురించి. ఒకసారి చెప్తాను చూడండి. మళ్ళీ జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుంటే ఫస్ట్ మీకు ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వలేము అంటే తెలుగు మీడియం అయితే హైటెక్ అప్డేటెడ్ వెర్షన్లో తీసుకోండి. అదేవిధంగా లూసెంట్ ఏదో అప్డేటెడ్ ఉంటుంది కాబట్టి లూసెంట్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియం అయితే. అదే మ్యాథ్స్ వచ్చినట్లయితే గగన్ ప్రతాప్ కానీ, రాకేష్ యాదవ్ కానీ, పినాకిల్ కానీ, ఈ మూడింట్లో ఏ బుక్ తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడ 3 చెప్పానని 3 తీసుకునే అవసరం లేదు, ఏదో ఒకటి తీసుకుంటే ప్రాబ్లం లేదు. అదేవిధంగా తెలుగు మీడియం అయితే ఐరైజ్ 2.0 మ్యాథ్స్ తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా రీజనింగ్ వచ్చినట్లయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ పినాకిల్ బాగుందండి. లేదా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఆర్ఎస్ అగ్రవాల్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇది రీజనింగ్ వస్తాయి. ఇది ఓవరాల్ అండి. అయితే మీరు రెగ్యులర్గా ఏం చేయాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అదేవిధంగా ప్రాక్టీస్ మార్క్ టెస్ట్లను కూడా టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే బైజూస్ కానీ లేకపోతే అడ్డా కానీ ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు టెక్స్ట్ బుక్లో మీకు ఏమవుతాయి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు రెగ్యులర్గా అలవాటు అవుతాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఆర్పిఎఫ్లో ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వడానికి తీసుకోవాల్సిన బుక్స్ అండి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా డౌట్స్ ఉండేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.